ట్విట్టర్లో ఏపీ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం అమలు చేయొద్దంటూ ట్వీట్తో రిక్వెస్ట్ చేశారు. ప్రజలకు నష్టం జరగకుండా అభివృద్ధి చేయలేరా అంటూ పాలకుల్ని ప్రశ్నించారు. ఏపీ రాజధాని భూములపై మరోసారి ట్విట్టర్కు ఎక్కారు పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని భూములపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఏడాదికి 2-3 పంటలనిచ్చే భూములను ల్యాండ్ అక్విజిషన్ నుంచి మినహాయించాలని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడితో పాటు నదీ తీరాన ఉన్న విలేజ్లను వదిలేయాలన్నారు. డెవలప్మెంట్ పై తన ఫిలాసఫీని రిఫ్లెక్ట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు పవన్. ఏ దేశంలో అయినా పాలకులు ఒక ప్రాంతాన్ని లేదా ఒక వర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే దాని రిజల్ట్ ఇంకో ప్రాంతం వర్గంపై వేరుగా ఉంటుందన్నారు. కాలుష్యానికి బలవడంతో పాటు నిరాశ్రయులవుతారన్నారు. సివిలైజేషన్ లో ఇది కామన్ అయినా అభివృద్ధితో పాటు నష్టం తక్కువగా ఉండేలా డెవలప్మెంట్ ఉండాలన్నారు. ఇది పాలకుల విఘ్నతపై ఆధారపడి ఉంటుందన్నారు పవన్. పవన్ ట్వీట్ పై డిఫరెంట్ గా రియాక్ట్ అయింది ఏపీ సర్కార్. భూసేకరణ వద్దంటున్న పవన్ ఏం చేయాలో చెప్తే బాగుంటుందన్నారు ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు. భూసేకరణ చేయకుండా రాజధానిని ఎలా నిర్మించాలో చెప్పాలన్నారు. నష్టం జరిగితే పరిహారం కోరాలి, కానీ భూసేకరణ చట్టం అమలు చేయొద్దనడం కరెక్ట్ కాదంటూ కౌంటర్ ఇచ్చారు.